అల్జిమస్ అల్జిమస్ అనేది ఒక మతిమరుపు వ్యాధి. మెదడులో ప్రోటాన్స్ యథావిధిగా పనిచేయడంలో విఫలమైనప్పుడు న్యూరాన్స్ ఒకదాని తర్వాత ఒకటి కనెక్షన్ కోల్పోయి పనిచేయనప్పుడు వచ్చే వ్యాధి అల్జిమస్. చాలామందికి అల్జిమస్ వ్యాధి జన్యుపరమైన జీవనశైలి మరియు పర్యావరణ మార్పుల వల్ల మెదడును ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అల్జిమస్ వచ్చిన వారిలో జ్ఞాపకశక్తి, ఆలోచన, ప్రవర్తన మరియు సామాజిక నైపుణ్యాలలో క్రమంగా క్షీణత పెరుగుతుంది. ఈ మార్పులు వ్యక్తి యొక్క పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వ్యాధి యొక్క మొదటి స్టేజ్లో ఇటీవల సంఘటనలు లేదా మాట్లాడుకున్న మాటల్ని మర్చిపోతుంటారు. కాలక్రమేణా ఇది తీవ్రమైన జ్ఞాపక శక్తి సమస్యలకు మరియు రోజువారీ పనులను చేయగల సామర్థ్యాన్ని కోల్పోవటమే కాకుండా మన సొంత వ్యక్తులని చిన్న చిన్న విషయాలని కూడా గుర్తుపెట్టుకోలేని స్థితి కలుగుతుంది. సాధారణంగా వయసు పైబడిన వాళ్ళల్లో ఐరన్ డెఫిషియన్సీ వల్ల మెదడులో న్యూరాన్స్ మధ్యలో ఎలక్ట్రిక్ ట్రాన్స్మిట్ కట్ అవ్వడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోయి అల్జిమస్ బారిన పడతారు. తక్కువ వయసు ఉన్నవారిలో అల్జిమస్ వచ్చే అవకాశం చాలా తక్కువ కనిపిస్తుంది. మన మెదడు మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. మనం రోజు ఎక్సర్సైజ్, మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్, కాన్సన్ట్రేషన్ పెరిగి మెదడు పనితనాన్ని పెంచుతుంది. సాధారణంగా ఎక్కువ డిప్రెషన్గా ఉండేవారిలో కూడా ఈ వ్యాధి డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు సోషల్గా యాక్టివ్గా ఉండటం, వాటర్ బాగా తాగటం, సరిగ్గా నిద్రపోవటం చాలా మంచిది. మెదడు శక్తిని పెంచడానికి తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు: వెజిటేబుల్స్, పప్పులు, ఫిష్, ఆకుకూరలు, వాల్నట్స్. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తాయి. ఈ రకమైన ఆహారాన్ని అల్జిమస్ వచ్చిన వారు తీసుకోవటం వల్ల శరీరంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. అల్జిమస్ ఉన్నవారు మద్యపానం, ధూమపానం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అల్జిమస్ ఉన్నవారిలో పెద్ద కారణమేది లేకుండానే భావోద్వేగాలతో తీవ్రమైన మార్పులకు గురి అవుతుంటారు. కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ గమనించవచ్చు. బాలు హెర్బల్స్ న్యాచురల్ ఆయుర్వేదిక్ ఔషధాలు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జబ్బును జయించడంలో సహాయపడతాయి. ఇప్పుడు బాలు హెర్బల్స్లో అల్జిమస్ వ్యాధికి ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. అల్జీమర్ అని అంటే మతిమరుపు అన్నమాట. ఇది మన బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం. దీనికి బాలు హెర్బల్స్లో మెడిసిన్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. బ్రహ్మి వటి అని గోల్డ్ మెడిసిన్ ఉంటుంది విత్ స్వర్ణ పుష్పం కాంబినేషన్తో. మానసమిత్ర వటికం అనే ట్యాబ్లెట్ ఉంటుంది. బేశక్తి సిరప్ ఉంటుంది అండ్ అశ్వగంధ పౌడర్ ఉంటుంది. ఈ బ్రహ్మి వటి ట్యాబ్లెట్ వచ్చేసి ఏం చేస్తుందంటే, మనకి మతిమరుపు ఎందుకు వస్తుందంటే, మన బ్రెయిన్లో మన మెదడుకి సరైన ప్రోటీన్స్ కానీ ప్రోటీన్స్ సరిగా అందకపోవడం వల్ల న్యూరాన్స్ ఉంటాయి కదా, వాటిలో ఒకదానికి ఒకటి కనెక్టివిటీ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మతిమరుపు అనేది రావడం జరుగుతుంది. ఈ బ్రహ్మి వటి ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే మనకి మైండ్ వెల్నెస్కి చాలా బాగా పనిచేస్తుంది. అంటే మన బ్రెయిన్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. దాంతోపాటు ఆ న్యూరాన్స్ ఒకదానికొకటి కనెక్టివిటీ అవుతూ మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి, హెల్తీగా వాటికి సరైన ప్రోటీన్స్, విటమిన్స్ అందిస్తూ బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది స్వర్ణ పుష్పం కాంబినేషన్తో తయారవుతుంది. దీంతోపాటు మానసమిత్ర వటికం అనే ట్యాబ్లెట్ ఉంటుంది. మానసమిత్ర వటిక ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే, చాలామందికి ఈ అల్జీమర్ మతిమరుపు వ్యాధి ఎందుకు వస్తుందంటే, కొంతమందికి సరైన నిద్ర లేకపోవడం వల్ల, డిప్రెషన్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే వాళ్ళకి సరైన నిద్ర పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి సరిగా నిద్ర పట్టడం వల్ల మన బ్రెయిన్ యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది అన్నమాట. వీటితో పాటు బీశక్తి అనే సిరప్ ఉంటుంది. బీశక్తి సిరప్లో ఏంటంటే మల్టిపుల్ హెర్బ్స్ అనేవి అన్ని మిక్స్ అయి ఉంటాయి. అంటే ద్రాక్ష, ఖర్జూర, సుగంధఫల. వీటితో పాటు మన బ్రెయిన్కి పనిచేసే హెర్బ్స్లలో బ్రహ్మి, శంఖపుష్పి ఇలాంటి హెర్బ్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్కి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అందించడంతో పాటు మన బ్రెయిన్ పనితీరును మెరుగుపరచడంతో పాటు మన బాడీకి ఇమ్యూనిటీ లెవెల్ అనేది కూడా డెవలప్ చేస్తుంది అన్నమాట. అండ్ వీటితో పాటు అశ్వగంధ అనే పౌడర్ ఉంటుంది.
అశ్వగంధ పౌడర్ వచ్చేసి ఏంటంటే మనకి స్పెషల్లీ స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. స్ట్రెస్ అనేది తగ్గడం వల్ల కూడా ఏంటంటే మనకి అల్జీమర్ వ్యాధి అనేది రాకుండా హెల్ప్ అవుతుంది. ఇలా కాంబినేషన్లో మెడిసిన్స్ తీసుకుంటే మీకు అల్జీమర్ వ్యాధి అనేది తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కంటిన్యూస్గా ఒక 4 to 5 months యూజ్ చేసుకోవాలి. ఇవి ఎలా యూజ్ చేయాలి అని అంటే బ్రహ్మి వటి వచ్చేసి డైలీ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తిన్న తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవాలి. మానసమిత్ర వటికం కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవాలి. బి-శక్తి సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక 20 ml సిరప్ 20 ml వాటర్ తీసుకోవాలి. అండ్ అశ్వగంధ పౌడర్ కూడా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ 100 ml గ్లాస్ వామ్ వాటర్లో ఒక 1 teaspoon తీసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా ఒక 4 to 5 months యూజ్ చేసుకోండి. అల్జీమర్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.